ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కర్మ కర్మ, ఇకపై ఎవరింటికి పనికి వెళ్ళలేను, బయటికెళ్తే మొహం చూపించలేను. అమ్మా ప్లీజ్. నా నోరు ముయిస్తావు సరే, నువ్వు కూడా అలా ఉండడం కుదురుతుందా? నువ్వెళ్ళి మా ఆయన కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏం అక్కర్లేదు. ఎందుకొద్దు? ఏమైనా చేసుకుంటే అది మన మెడకి చుట్టుకుంటుంది. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. ఇంట్లో మనిషి కనిపించకపోయినా పట్టించుకోలేదు, ఎవరికి చీమ కుట్టినట్లు లేదంటే చూసేవాళ్ళు మన గురించి ఏమనుకుంటారే? బయట వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా మనం ఎంత నరకం అనుభవిస్తున్నామో? అమ్మా, ఇంకొక మాట మాట్లాడితే నా మీదొట్టే. ఏమైనా చేసుకోండి, తల్లి కూతుళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. మరి ఆ విషయం నువ్వు రాత్రి చెప్పుండొచ్చు కదా, ఏమైంది నీకు? ఉంటే ఒక తలనొప్పి, పోతే ఇంకొక తలనొప్పి, మధ్యలో ఇదేం తలరాతే నీది? ఏది సమయంగా జరగట్లేదు. రాత్రి నాకొక్క మాటైనా చెప్పాలి కదా. అమ్మా అది నాకు అర్థమైంది, ఎంతైనా నీకు నాన్న కదా. నొప్పి, అమ్మ నొప్పి. ఏమైంది రమ్య? రమ్య ఏమైంది? అయ్యో వేలంతా కందిపోయింది. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా అమ్మా, ఉండు. అయిపోయింది. 5 minutes లో తగ్గిపోతుంది, ఏం కాదు. ఏం కాదులే. థ్యాంక్స్ ఆంటీ. అసలు వేలికి గాయం ఎలా అయింది? గోడకి ఫోటో సెట్ చేద్దామని మేకు కొడుతుంటే హ్యామర్ స్లిప్ అయ్యి వేలు మీద తగిలింది. నన్ను అడిగుంటే నేను సెట్ చేసేదాన్ని కదా, ఎందుకు రిస్క్ చేశావు? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదా ఆంటీ? సర్ప్రైజా? దేవుడి ఫోటో తగిలిద్దామని ప్లాన్ చేసావా? దేవుడే కాదు, దేవతది కూడా. అవునా? ఎవరు వాళ్ళు? మేము దేవతలమేంటి? జోక్ చేస్తున్నావా? నేను కళ్ళు తెరవగానే అమ్మ కళ్ళు మూసిందని తాతయ్య చెప్పాడు. నాన్న చేతి స్పర్శ ఎలా ఉంటుందో, నాన్న మొహం ఎలా ఉంటుందో కూడా చూడలేదు. చిన్నప్పటి నుంచి తాతయ్యే నన్ను పెంచి పెద్ద చేశాడు. మీ దగ్గరే అమ్మ నాన్నల ప్రేమ పొందాను. వాళ్ళంటూ ఉండుంటే
మీలాగే ఉండే వాళ్ళేమోనని ఫీల్ అవుతున్నాను. దేవిక ఆ ఫోటోని గోడకు ఉండనిస్తే తన మనసులో నాకు కూడా స్థానం ఇచ్చినట్టే. మీ ఇద్దరు నా మీద చూపించే కేరింగ్ కానీ అభిమానం కానీ నేనెప్పటికీ మర్చిపోలేను. నువ్వు మాకు దగ్గర అవ్వాలని, మాలో ఒకరిగా కలిసిపోవాలని మేము ఆశిస్తున్నాం రమ్య. నీకు మేము ఉన్నామనే ధైర్యం, నమ్మకం కలగాలి. మనమంతా ఒక ఫ్యామిలీలా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీతోనే ఉంటాను. మీరు నా తోడుగా ఉంటే అన్నీ ఉన్నట్టే, దూరం అయితే ఏమీ లేనట్టే. అవును, ఈ ఫోటో నీకెక్కడిది? అంకుల్ని ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఈ ఫోటో తీశాను. నీకు గుర్తుందా? ఆ ఫోటోని నేను ఊరెళ్ళినప్పుడు పెద్దదిగా చేయించి ఫ్రేమ్ కట్టించాను. తాతయ్య కూడా ఈ ఫోటో చూసి చాలా మెచ్చుకున్నాడు. మీ పేరుని చూసి సీతారాముల్లా ఉన్నారని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అంకుల్ చాలా మంచోడని తాతయ్య నాతో చాలాసార్లు చెప్పాడు. ఈ ఫోటో గోడకి తగిలిస్తే జరిగే మంచేంటో తెలుసా? మంచి ఉంది. ఎప్పుడైనా అనుకోకుండా మీ ఇద్దరు గొడవ పడ్డారే అనుకోండి, అప్పుడు ఈ ఫోటో చూస్తే కూల్ అయిపోయి మళ్ళీ కలిసిపోతారని నా ఆశ. నీ ఆశ చాలా క్రేజీగా ఉంది. మీ పర్మిషన్ లేకుండా ఫోటో పెడుతున్నందుకు మీరేం ఫీల్ అవ్వలేదు కదా? నోను, అలాంటిదేమీ లేదు. మంచి సర్ప్రైజ్ ఇచ్చావు. గుడ్. మీ ఫోటో చూసినప్పుడల్లా మా అమ్మ నాన్న గుర్తొస్తారు అన్న స్వార్థం నాది. సరే, నేనే ఫోటో తగిలిస్తాను. థ్యాంక్స్ దేవిక. మనం ఎప్పుడూ జంటే అని గుర్తు చేసుకోవడానికి ఈ ఫోటో అక్కడ పెట్టావు. ఫోటో సూపర్ గా సెట్ అయింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీ పేరే అనేలా ఉంది. రమ్య మా మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది. ఇక లేట్ చేయకుండా దత్తత తీసుకోవాలి. ఇప్పుడు మనమిద్దరమే ఉన్నాం. అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను. నాలోనే దాచుకున్న ఎన్నో కఠినమైన మాటలు నీతో పంచుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఏ పరిస్థితి ఎదురైనా, అది కొత్తైనా వింతైనా ఏదైనా సరే నాకు నేనే చెప్పుకోవాలి. నాకు చెప్పమ్మా, వింటాను. నేనిలా మాట్లాడుతుంటే నీకు బాధగా ఉందా? నా మనసులో ఏ క్రూరమైన ఆలోచనలు ఉన్నాయని అనుకుంటున్నావా? అవి విన్నాక నా మీద గౌరవం తగ్గొచ్చు కీర్తి. మనసులో 100 విషయాలుంటాయమ్మా. అవి ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని రియాక్షన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి కదా ఏది మంచో ఏది చెడ్డదని తెలిసేది. అమ్మతో చెప్పుకోలేను, దేవికకు చెప్పలేను. నేను ఎవరితో ఒకరితో చెప్పుకోవాలి. లేకపోతే నా వల్ల కావడం లేదు. నేనొచ్చింది అందుకే కదమ్మా, నాతో చెప్పు. ఈ పెద్ద మనిషి ఎటూ కాని టైంలో వదిలేసి వెళ్ళిపోయారు. 30 ఏళ్ళు ఏడిపించి ఇప్పుడు నేను పాపాత్ముణ్ణి అని రియలైజ్ అయ్యి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయారు. చేసిన తప్పు పోలీసుల దగ్గర ఒప్పుకుంటాను, జైల్లో వేసినా సరే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా ఆయన మనసుకు ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఇంతవరకు ఆయన వల్ల కోల్పోయిన జీవితం నాకెవరు తీసుకొచ్చిస్తారు? ఇన్నాళ్ళు ఆయనకు ఎన్నో అవమానాలు జరిగాయి. ఆయన బాగానే ఉన్నారు కదా, ఇల్లు పట్టుకుని వేళ్లాడారు. ఇప్పుడేమైందని వెళ్ళిపోయారు. అది గతమమ్మా, ఇప్పుడు మారారు. అయితే ఇన్నాళ్ల సంసారం చాలు, ఇప్పుడు సన్యాసం అనుకున్నారా? ఆయన చేసే పనులకు నేనెంత బాధపడ్డానో
ఎన్ని రోజులు బాధ పెట్టారో. నీ పెళ్ళైపోతే చాలు, ఇక ఈయనతో వచ్చే ఇబ్బందులు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాను. అలాంటి టైంలో వెళ్ళిపోయారు. అమ్మా, నా పెళ్ళి ఆగిపోయింది తను చేసిన తప్పుల వల్లే అని అనుకుంటున్నారు. ఇక నువ్వు ముఖంలో నవ్వు పెట్టుకుని ఎదురుగా నాన్నున్నా లేనట్టే చూసి చూడనట్టు వెళ్ళిపోయేదానివి. అమ్మమ్మ అంతంత మాత్రమే మర్యాద ఇచ్చేది. నిజమేనే కీర్తి, మేమలా ఉండేసరికి చిత్రవధ అనుభవించుంటారు. కానీ పూర్తిగా శిక్ష అనుభవించకుండానే తప్పించుకొని పారిపోయారు. తెలివైన వారు. మరి ఇంకేం చేయాలమ్మా? ఇక్కడే ఉండి నరకాన్ని అనుభవించాల్సింది. అప్పుడు తెలిసేది ఆయన చేసిన టార్చర్ వల్ల మేమెంత నరక యాతన అనుభవించామో అని. ముగ్గురు మనుషులను లేచి జాబ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఖాళీగున్న ఆయనని అన్ని విధాలుగా చూసుకొని మళ్ళీ తిరిగి జాబ్కి వెళ్ళేవాళ్ళం. ఒకవేళ ఖాళీగా ఉన్నా అతని బాగోగులు చూసుకుంటుంటే రోగి కంటే హీనమైపోయేవారు. చివరికి అందరి జీవితం అంతే కదమ్మా. కాదు, నీకు పెళ్ళై ఉంటే ఆ సంతోషం వేరు. పెళ్లి తర్వాత కాన్పులో నేను ఆఫీసులో 2-3 రోజులు సెలవులు అడగటం, ఇవ్వకపోయినా ఎలాగోలా అడిగి తీసుకోవడం, అది కదా జీవితం అంటే. పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్లను చూసుకోవడం, వాళ్ల కోసం ఉద్యోగం మానేసి మనవళ్ళు మనవరాళ్లను ఆడిస్తూ వాళ్లను చదివిస్తూ వాళ్ల మాటలు ఆటలు చూసి మురిసిపోవడం, ఇది కదా జీవితం అంటే. ఇవన్నీ చూసి నాన్న దగ్గరకు వెళ్ళి చెప్తే అది విని సిగ్గుతో నలిగిపోతే ప్రాయశ్చిత్తంగా ఉండేది. కానీ వదిలి బ్రతికిపోయాడంటావు, అంతేనా? నీకనిపించటం లేదా? పుట్టిన నేరానికి బతకాలి, కానీ ఇది బతుకెలా అవుతుంది? నేను బతకడం నా కర్మ అనిపిస్తుంది. ఇది ఒక బతుకేనా? పాడుబడ్డ ఇంట్లో దయ్యాలు భూతాలలాగా. అసలు ఈ బతుకును తలుచుకొని పారిపోవలసింది నేను, ఆయన కాదు. ప్రశాంతత కావలసింది నాకు, ఆయనకు కాదు. నిజం చెప్పనా, ఆయన శిక్ష అనుభవించేందుకు వెళ్ళి అసలు శిక్ష నుంచి తప్పించుకొని పారిపోయారు. అమ్మా, ఈ పని 15-20 సంవత్సరాల ముందే చేసుంటే నా జీవితానికి సుఖం ఉండేది, ఎంత ఖర్చుండేది కాదు. ఒక 4 రోజులు జనాలు మాట్లాడుకునేవారు, తర్వాత మర్చిపోయేవారు. ఈయన చేసిన అప్పుల కింద పోయిన డబ్బు కూడా కూడబెట్టేవాళ్ళు. డబ్బులు ఆస్తి ఇంకా ఎక్కువ ఉండేది. నా కొడుకు నన్ను వదిలి వెళ్ళేవాడు కాదు. నీకు అందమైన జీవితం ఉండేది. నేలలోని సారాన్నంతా పీల్చి ఆ భూమిని బంజరు చేసి ఇంకో చోటుకు వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ భూమిని పాడు చేసినట్టు ఇన్నేళ్ళు అలా చేసి ఇప్పుడు జ్ఞానోదయమైన సాధువులా ప్రకృతి వనంలో చేరుకొని తపస్సు కూర్చున్నట్టు కూర్చున్నారు. ఆయనిప్పుడు మారబోతున్నందుకు సంతోషపడాలో, ఇన్నేళ్ల నా జీవితం నాశనం చేసినందుకు బాధపడాలో నాకు అర్థం కాకుండా పోతుంది. మనసును నొప్పించే ఒక మాట కీర్తి, తల్లి బిడ్డకు చెప్తోంది ఏంటి అని అనుకోకు. ఒక ఫ్రెండ్కి చెప్తున్నా అనుకుని విను. లోకానికి చెప్పలేను, వాళ్ళకి అర్థం కాదు. 4 గోడల మధ్య నేను చూసిన నరకం. అందుకే ఈ మనిషి తిరిగి రాకపోవడమే మంచిదని కోరుకుంటున్నాను. ఏ పుణ్య స్త్రీ ఏ భర్తనో తిరిగి రావద్దని కోరుకోదు. నన్ను నువ్వు పాపాత్మురాలు అనుకున్నా మంచిదే. అందుకే చేదైనా ఈ మాట చెప్తున్నాను. కానీ నాన్న తిరిగొస్తానంటున్నారు కదమ్మా. ఉన్న కొద్ది రోజులైనా నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నారు. తనని రానివ్వు. తనొచ్చాక నేను వెళ్తాను. ఇక అప్పు భయం లేదు, ఇంటి ముందు గొడవలవుతాయన్న భయం లేదు, ఇంట్లో సామాను మాయమవుతుందో లేక అమ్మేస్తారో అనే భయం ఉండదు, అవమాన బాధలు ఉండవు. ఒక విధంగా నాకు విడుదలే. కానీ విషయాలేవి బయటికి చెప్పొద్దు. చెప్తే ఈ లోకం నన్ను పిచ్చిది అనుకుంటారు. ఇన్నాళ్ళు ఇలా కలిసి ఉండి ఇప్పుడు వెళ్ళిపోగానే ఇలా మాట్లాడుతుంది, ఇదేం వాడది అంటారు. అందుకే
నేను నీతో పంచుకున్న మాటలు ఎవరికి చెప్పొద్దు. చీప్ ఫెలో. తను చేసిన తప్పులకి ముందే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సింది. అప్పుడేమో అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు రియలైజ్ అయినట్టున్నారు. ఇప్పుడు ఏ శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధమట. బుద్ధొచ్చింది కదా, వదిలే. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఇక్కడ నా పెళ్ళి ఆగిపోయింది. నాన్నేమో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఆ లెక్చరర్ చేసిన పనులకి మా ఫ్యామిలీకి శిక్ష పడింది. ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాం. దీనికేమంటారు? తప్పు జరిగిపోయింది. వచ్చి క్షమించండి అని అంటున్నాడు. మనం మంచివాళ్లలా క్షమించి పెద్ద మనసు చాటుకోవాలా? అయినా మీరు నన్ను పిలిచి ఈ విషయం నాకు చెప్పడం కంటే అమ్మకు చెప్పాల్సింది. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఈసారి తన భర్త తప్పు చేయలేదు అని సంతోషపడేది. కానీ అమ్మని పిలిచి చెప్పడానికి మీకు భయమైంది. తప్పు చేశాడని నింద తలపై పడ్డప్పుడు, అనుమానం అనే కత్తి గొంతుపై వేలాడుతున్నప్పుడు కదా దేనికైనా తెగించే ధైర్యం వచ్చేది. ఇప్పుడు మీపై అలాంటి ప్రెషర్ ఏం లేదు. అంటే మీ నాన్నకు పీకల మీదకొచ్చింది కాబట్టి నిజం ఒప్పుకున్నారు. కానీ నేనిప్పుడు ఆ పరిస్థితుల్లో లేను అంటావు. అయినా మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేనే కారణమా? నన్నెందుకు కోపడుతున్నావు? నాన్న తీసుకున్న 50,000 విషయం ఇంటికొచ్చి చెప్పింది మీరు. అది మీకు సంబంధించిన విషయం, అందుకే వచ్చి చెప్పాను. మీకు తెలుసు అది కేవలం నింద అని, ఇరికించడానికి చేసిన కుట్ర అని. అవును, నేను అదే కదా చెప్పింది. చెప్పాల్సిన అవసరం ఉండేనా? ఊరికి సైలెంట్గా ఉంటే సరిపోయేది. నాన్న అలా చేసుంటే అది వేరు, కానీ చేయలేదు కదా. నిజం తెలుసుకోకుండా అందరూ అతన్ని నీచుడననుకున్నారు. ఇప్పుడు లెక్చరర్ ప్రమోద్ గారు వచ్చి తను వేసిన నిందని వెనక్కి తీసుకున్నారు. అంతా అయిపోయింది కదా. లేదు పిన్ని, మీ మనసులో బాగా నాటుకుపోయింది. అమ్మమ్మని నాన్న బాగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని, అయినా నాన్నని వాళ్ళు ఇంకా ఎందుకు భరిస్తున్నారని మీకు వాళ్ళ మీద ద్వేషం. బాధ్యత లేకుండా దారి తప్పిన నాన్నని దూరం పెడితేనే మంచిదని ఎవరికైనా ఉంటుంది. అందుకే మీరు తొందరపడి నాన్న గురించి తప్పుగా చెప్పారు. నేను కూడా కొద్ది గోపికగా ఉండాల్సిందేమో. అవును, ఆ రోజే విషయం చెప్పకుండా ఉండాల్సింది. చెప్పేశారు, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. మీరు అందర్నీ మీ దృష్టితో చూస్తారు, నేను వాళ్ళ దృష్టితో ఆలోచిస్తున్నాను. మీకు మీ సుఖదుఖాలు ముఖ్యం, నాకు నా అనుకున్న వాళ్ళ సుఖదుఖాలు ముఖ్యం. దట్స్ ఇట్. ఈ రోజు వచ్చి చెప్తున్నాడా ఆ లెక్చరరు నీ భర్త చెప్పిందే నిజం, నేను చెప్పింది అబద్ధం అని? ఇదే మాట ఓ నెల 2 నెలల ముందు చెప్పుంటే ఏమవుతుంది? అంతా మన కర్మ కాకపోతే. నాకు తెలుసమ్మమ్మా నాన్న చెప్పేది నిజమని. మీకే నాన్న మీద నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు కీర్తి. మీ నాన్న డబ్బుల విషయంలో చేసిన పనులు అలాంటివి. అందుకనేనా వెతికే ప్రయత్నం చేయడం లేదు? ఇంకేం చెయ్యాలే? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఏమని? 3 పూట్ల తిని పొద్దొస్తమాను ఇంట్లోనే కూర్చునేవాడు కనిపించకపోయేసరికి బెంగగా ఉంది, వెతికి పెట్టండానా? మన బాధ్యత కదమ్మమ్మా. నీకంత బాధ్యత ఉంటే మీ నాన్న నీకు చెప్పి వెళ్ళినప్పుడు మాకు చెప్పాల్సింది. అప్పుడు మేం చెప్పేవాళ్ళం, ఇన్ని రోజులు వేసిన వేషాలు చాలు, కొత్త వేషాలు వద్దు అని. మీలో అంత ద్వేషం ఉందని నాకు తెలియలేదు. అవునే, ద్వేషమే నింపుకున్నాం. అమ్మా, తను నిన్ను కాదు అంటున్నది, నన్ను అంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే నీకేమమ్మా? తనకి నాన్న కాబట్టి మనశాంతిని వెతుక్కుంటూ వెళ్తున్నానని కీర్తికి చెప్పారు. తను పాజిటివ్గా ఆలోచించి సరేనని తలాడించుంటుంది. అయినా నేను ఊరికే ఉండకుండా ఉండాల్సింది. మరేం చెయ్యాలి? వెతికే ప్రయత్నం చేయాల్సింది.
వెతికే ప్రయత్నం అంటే ఎలా? అమ్మా నీకు కనీసం కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదా? ఏదైనా విలువైంది పోతే కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ మీ నాన్నకి ఏం విలువ ఉందని? అయితే వెళ్ళిపోవడమే మంచిదంటావా అమ్మమ్మ? అవునే, అలాంటి వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఇన్ని రోజులు పోషించింది ప్రపంచానికి భయపడి. నా మనసులో ఎప్పుడూ తన నా సొంతం అనిపించలేదు. నీ చూపులోనే నాకు అర్థమైంది. సొంతం అనిపించకుండానే ఇన్ని రోజులు సంసారం చేశావా అనేనా నీ ప్రశ్న? నేనేం అలా అడగలేదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాను, కానీ నేనెప్పుడూ వెళ్ళలేదు. ఏమని కంప్లైంట్ ఇవ్వాలి? నా మొగుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు, ఇక రారంట, వెతికి పెట్టండి అని కంప్లైంట్ రాసివ్వాలా? అప్పుడు పోలీసులు ఎప్పటి నుంచి కనపడటం లేదు, చివరిగా ఎవరు చూశారు, ఎవరు మాట్లాడారు, ఏం చెప్పి వెళ్లారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. మీ నాన్న చివరిగా మాట్లాడింది నీతోనే కదా, కాబట్టి నిన్ను కూడా పిలిచి విచారిస్తారు. నిన్ను 4 సార్లు స్టేషన్కి తిప్పుతారు, వాళ్ళు 4-5 సార్లు ఇంటి చుట్టూ తిరుగుతారు. అప్పుడు ఇంటి గుట్టు బయటకు తెలుస్తుంది. అందుకని నేను కంప్లైంట్ ఇవ్వలేదు. నన్ను నాన్న తనతో రమ్మంటే వెళ్లేదాన్ని, నాకు తెలిసింది చెప్పేదాన్ని. దీనికి ఇదేం సంభ్రమం? ఎప్పుడు చూసినా నాన్న 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 అంటావు. ఎప్పుడైనా ఒక్కసారైనా నీతో ప్రేమగా మాట్లాడా? తనతో పాటు వెళితే ఆయనకు అండగా ఉండాలని మన ఉద్దేశం, కానీ వాళ్ళలా అనుకోరు. ఈయన తప్పులో వీళ్ళకి వాటా ఉందని అనుమానిస్తారు. మనం చెప్పింది వాళ్ళు నమ్మరు. సరే వదిలేమ్మా. అమ్మవారిని చూసే ఛాన్స్ నాకు లేకుండా నన్ను వదిలి వెళ్లారు కదా, నేను మీతో మాట్లాడను. సారీ కమిషనర్ గారు, మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాను, ఓకేనా? దేవికా, 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 ఏమైంది? అంకుల్, ఆంటీ దేవికా, ఏమైందా? ఆంటీ, అంకుల్, ఆంటీకి ఏమైంది?